మహిళలకి ఇచ్చిన హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలి గానీ, దుర్వినియోగం చేసుకోవద్దు. ఒక మగవాడు తన ఆఫీస్‌లో ఒక అమ్మాయి పట్ల చూసినంత మాత్రాన అది లైంగిక వేధింపులని చెప్పడం కరెక్ట్ కాదంటూ బాంబే హైకోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు సంచలనం సృష్టిస్తోంది. ఆహ్, ఒక అధికారికి సంబంధించినటువంటి ఉదంతంలో జరిగింది. ఓ ప్రముఖ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్న మహిళ తన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీద 2015లో పోలీసులకు కంప్లెయింట్ చేసింది. ఆమె ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఆరోపణ ఏంటయ్యా అంటే అధికారి తన ఆహ్, వక్షోజాల వైపు తదేకంగా చూస్తూ అసౌకర్యానికి గురి చేస్తున్నాడని, ఆఫీస్ మీటింగుల సమయంలో అసమ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కంప్లెయింట్ చేసింది. దాంతో పోలీసులు ఆ అధికారి మీదన ఐపీసీ సెక్షన్ 354 లైంగిక వేధింపులు, 354 వోయరిజం తొంగి చూడడం, అలాగే 509 మహిళ గౌరవానికి భంగం కలిగించడం కింద కేసు పెట్టారు. దాన్ని అతను ఛాలెంజ్ చేశాడు. ఆహ్, దాని మీదన జస్టిస్ అమిత్ బోర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టులో విచారించింది. సాక్ష్యాన్ని పరిశీలించింది, సీసీటీవీలు ఇవన్నీ గూడా. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ మహిళా ఉద్యోగిని సేల్స్ టార్గెట్స్ ఫెయిల్ అయింది. దాంతో కంపెనీ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఉద్యోగం తొలగించడానికి కూడా నోటీస్ ఇచ్చింది. ఆమె ఉద్యోగాన్ని తొలగించనీయకుండా చూడమని ఆయన్ని అడిగింది, రిక్వెస్ట్ చేసింది. ఆయన నా చేతిలో ఏం లేదన్నాడు. అందుకని ఆయన్ని బెదిరించడానికి ఈ కేసు పెట్టింది. ఇది కూడా ఎప్పుడు పెట్టింది? టెర్మినేషన్ నోటీస్ ఇచ్చిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేసింది. ఆమె ఆరోపించినట్టుగా అధికారి అసభ్యంగా చూసినట్టు నిర్ధారించడానికి ఎట్లాంటి సాక్ష్యాలు లేవు. మిగతా ఆమె కొలీగ్స్ అందరూ కూడా అదంతా తప్పు, ఆయన బాగా బాధ్యతగానే ఉంటాడని చెప్పారు. దీంతో హైకోర్టు తన తీర్పులో చట్టంలోని లోపాలని, పరిమితుల్ని చాలా స్పష్టంగా చెప్పింది. చూసినంత మాత్రం నేరం కాదు, కేవలం ఒకళ్ళని తదేకంగా చూడటం అనేది నేరపూరిత ఉద్దేశం, క్రిమినల్ ఇంటెంట్‌కే లేనంత వరకు లైంగిక వేధింపుల కిందకి రాదని తేల్చి చెప్పింది. సెక్షన్ 354 వోయరిజం వర్తించదు. ఒక మహిళ తన వ్యక్తిగత పనుల్లో, ఉదాహరణకి దుస్తులు మార్చుకోవడం వంటి ప్రైవేట్ పనుల్లో నిమగ్నమైనప్పుడు ఆమె అనుమతి లేకుండా చూడటం నేరం గానీ, ఆఫీసులో మీటింగుల మధ్య ఉన్నప్పుడు అది వర్తించదు అని చెప్పారు. అలాగే ఈ కేసులో ఫిర్యాదు చేసిన సమయాన్ని బట్టి చూస్తే తన ఉద్యోగం పోతుందనే కోపంతో పై అధికారిని ఇబ్బంది పెట్టడానికి ఈ కేసు పెట్టినట్టు స్పష్టమవుతుంది అన్నటువంటి కోర్టు అభిప్రాయపడింది. వాస్తవంగా ఆ కారణంగా అమ్మాయి ఉద్యోగం ఆగింది ఎన్నాళ్ళు. అది అసలు విశేషం. అందుకోసమే అమ్మాయి చేసుకొచ్చిందనమాట. ఇప్పుడు ఈ తీర్పు ద్వారా ఇప్పుడు అనేక మంది అన్యాయంగా అమాయకంగా బలవుతున్నటువంటి వాళ్ళకి ఈ కేసు ఒక పెద్ద సాక్ష్యం అవుతుందన్నమాట.